మొదటి అధ్యాయం మొదటి వచనం ఆదిలో అని ప్రారంభమవుతుంది. ఆదిలో అంటే ప్రారంభానికి ముందు. ఇంకా చెప్పాలంటే కాలాన్ని లెక్క కట్టడం మొదలు పెట్టక ముందు దేవుడు మాత్రమే ఉనికిలో ఉన్నాడు. పాస్టర్ గారు, ఆదిలో దేవుడే ఉనికిలోనికి వచ్చాడని చెప్తున్నారు కదా, ఆయన ఉనికిలోనికి ఎలా వచ్చాడు? ఇది అపరిపక్వతలోంచి, పరిమిత మానవ జ్ఞానంలో నుంచి తలెత్తే ప్రశ్న. ఇక్కడ నన్ను ఒక మాట అడగనివ్వండి. నీ తల్లి గర్భంలో పిండ రూపంగా ఏర్పడక మునుపు నువ్వెక్కడున్నావు? ఈ ప్రశ్నకు నువ్వైతే ఏం సమాధానం చెబుతావు? నిజానికి ఈ ప్రశ్నకు జవాబు చెప్పటం ఎవరికి సాధ్యం కాదేమో అనుకుంటాను. యోబు గ్రంథంలో దేవుడైన యెహోవా సుడిగాలిలో యోబుకు ప్రత్యక్షమై యోబును ఇలా అడుగుతాడు, నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉంటివి? యోబు గ్రంథం 38వ అధ్యాయం 4వ వచనం. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవు ఎక్కడ నుంటివి? నీ తల్లి గర్భంలో పిండ రూపంగా ఏర్పడక మునుపు నీవెక్కడ ఉన్నావు? నీ ఉనికి ఏమై ఉన్నది అని ఈ చిన్న ప్రశ్నకు సమాధానం చెప్పడానికి తల్లడిల్లిపోతూ ఉన్నావే. ఇక అనంత శక్తి స్వరూపుడైన దేవుని ఉనికిని గురించి ప్రశ్నించడంలో ఏమైనా అర్థం ఉందంటారా? అందుకే దేవుని ఉనికి ఎలా ప్రారంభమైంది, దేవుడు ఎలాగూ ఉనికిలోనికి వచ్చాడు అనే ఈ పిచ్చి ప్రశ్న ఉన్నదే, దానిని ఎప్పటికీ నీ హృదయంలో జనించకుండా జాగ్రత్త పడు. ఇలా తనకు తానుగా ఉనికి కలిగి ఉన్న దేవుని దైవిక లక్షణాలను గురించి వివరిస్తూ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఏం చెబుతుందంటే, ఆయన ఆత్మ అయిన దేవుడు, వాక్యమైన దేవుడు, జీవమైన దేవుడు, వెలుగై ఉన్న దేవుడు అని సెలవిస్తుంది. దేవుని ఆత్మ, దేవుని వాక్కు, దేవుని జీవము, దేవుని వెలుగు, ఇవి 4 మనలో కూడా ఆయన అంశగా నిక్షిప్తమై ఉన్నాయి. ఇది సృష్టిలోని అద్భుతమైన మర్మం. ఈ రోజున ప్రియ సహోదరులు దైవజనుడు రెవరెండ్ రవిప్రసాద్ గారు ఒక చక్కని కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు. ప్రారంభిస్తున్నానంటే పునఃప్రారంభిస్తున్నానంటే బాగుంటారు. అందుట్లో ఈ కార్యక్రమానికి మర్మము అని పేరు పెట్టారు. నేనంటాను, రవిప్రసాద్ గారితో నాకున్న ఈ సహచర్యం, సహవాసాన్ని బట్టి అసలు రవిప్రసాద్ గారే ఒక పెద్ద మర్మం. పౌలు భక్తుడు అంటాడు, ఆయన ప్రేమ మమ్మలను బలవంతం చేస్తూ ఉంది. ఈ మధ్యకాలంలో మన ప్రియ సహోదరుని జీవితంలో ఏర్పడిన పరిస్థితులు మనందరికీ బాగా తెలుసు. ఈ పరిస్థితులన్నీ ఆ జ్వాలను వెలిగించడానికి కారణమైనాయి. అందుని బట్టి నేను దేవునికి స్తోత్రాలు సమర్పిస్తూ ఉన్నాను. మర్మమైనటువంటి రవిప్రసాద్ గారి గురించి, వారు ప్రారంభించినటువంటి లేక పునః ప్రారంభించినటువంటి మర్మము అనేటటువంటి ఈ ప్రోగ్రామును గురించి చక్కగా చెప్పినటువంటి దేవసహాయం గారికి అందరి తరపున వందనాలు సమర్పించుకుంటూ ఉన్నాను. దైవజనులు రెవరెండ్ పివి రవిప్రసాద్ గారు యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ వ్యవస్థాపకులుగా ఉంటూ గత 11 ఏళ్లుగా మా అందరికీ, మా సహపరిచారకులందరికీ ఆదర్శప్రాయంగా ఉంటూ ప్రోత్సహిస్తున్నారు. He was made as a blessing to many people. ఈ ప్రోగ్రామ్ పేరు కూడా మర్మం అని పెట్టడం ఉద్దేశం అంటే దిస్ మిస్టరీ, దిస్ వెరీ స్టాండర్డ్ ప్రోగ్రామ్. మర్మం అనేటువంటి ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ఇనాగ్రేట్ చేసే సమయంలో నేను దేనిలో పార్టిసిపేట్ చేయడం సంతోషిస్తున్నాను. రవిప్రసాద్ గారిని దేవుడు విస్తృతంగా వాడుకోవాలని, మర్మం అనేటువంటి ప్రోగ్రాం ద్వారా బైబిల్కి సంబంధించిన అనేకమైన మర్మాలు బయలుపరచబడాలని నేను కోరుతూ, పరిశుద్ధాత్మ దేవుడు రవిప్రసాద్ గారికి తోడుగా ఉండి వారు చేసే ఈ పరిచర్య ద్వారా దేవుని నామం ఘనపరచబడి అనేక మంది విశ్వాసులకి ఆధ్యాత్మికంగా మేలు పొందడానికి ఈ ప్రోగ్రాం వినియోగపడుతుందని, దేవుని నామానికి మహిమ తేవాలని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు వందనాలు తెలుగు. ఒక వ్యక్తి నూతనమైనటువంటి కార్యాలు సమాజంలో చేయాలి అని అంటే
ఆ వ్యక్తికి ఉండవలసినటువంటి గుణాలు ఏంటంటే దేవుని యందు భయభక్తులు, ప్రతిభ, వ్యుత్పత్తి, సృజనాత్మక శక్తి ఉండాలి. ఈ గుణాలన్నీ కూడా మెండుగా కలిగినటువంటి వారు రెవరెండ్ రవి ప్రసాద్ గారు. ఆయన ఆలోచనలు చాలా నూతనంగా ఉంటాయి. ఈ మర్మం అనేటువంటి కార్యక్రమంలో మరి ఫస్ట్ ఎపిసోడ్ చూసినప్పుడు చాలా అద్భుతంగా ఉంది. మరి ప్రతిభ, వ్యుత్పత్తి, సృజనాత్మక శక్తి అనేటువంటి గుణాలు అందులో నాకు కనిపించాయి. ఎవరైనా సరే ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత సృష్టిని గమనించడం మొదలు పెడతారు. సృష్టిలో ఉన్నటువంటి మర్మాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఆయన ఏ కార్యక్రమం చేపట్టినా అందులో ఒక మర్మం దాగుంటుంది, ఒక మంచి సందేశం దాగుంటుంది. యుగ సమాప్తి వరకు నేను ఉంటాను మీకు తోడు అని చెప్పినటువంటి యేసు ప్రభు ఈ కార్యక్రమం ఆది నుండి అంతం వరకు ఆయనకు అండగా దండగా ఉండాలని, నిండుగా మెండుగా ఆశీర్వాదాలు కుమ్మరించాలని, దాన్ని వీక్షించినటువంటి ప్రేక్షకులకు కూడా మెండుగా ఆశీర్వాదాలు లభించాలని మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. పరిశుద్ధ గ్రంథంలోని పలు అంశాలకు శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని, ఆధునికతను, సృజనాత్మకతను మేళవించి అద్భుతమైన దృశ్య కావ్యాలుగా మలిచి ఈ కార్యక్రమంలో మీ ముందు ఆవిష్కరిస్తాం. రవిప్రసాద్ గారు ఆయనకిచ్చిన దర్శనాన్ని ఆయన పట్టుకొని ఆ దర్శనంలో ఉన్న చాలాసార్లు ఈ పరిచర్య ఆగిపోయే సంభవాలు వచ్చినా దర్శనంలో నిలబడ్డాడు కనుక, అది దేవుని చిత్తము కనుక మరలా ఎవరో ఒకరిని లేపి ప్రేరేపించి ఆయన పనులు సాగిపోవడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాను. కాబట్టి దైవ సేవకులైన మనందరం కూడా ఆ దేవుని దాసుని వెనక నిలబడి 30 60 100 రెట్లు ఆర్థికంగాను, ఆత్మీయంగాను, ఆరోగ్యపరముగాను దేవుడు 100-fold బ్లెస్సింగ్స్ ఆ దైవదాసునికి ఇచ్చేలాగా మనం చేయాల్సిన సహాయం మన మీద ఆధారపడి ఉందని తెలియజేస్తున్న మాటను ముగించుకుంటున్నాను. దేవుడు మనల్ని ఆశీర్వదించుగాక. చాలా ప్రోగ్రాములు జరుగుతున్నాయి. ఇప్పుడు ఒక ప్రోగ్రాం మనం చూసాం. ఎంత సంతోషం కలిగిందంటే ప్రక్కకు పెడదామన్నా కానీ ఈ మాటలు ఏంటో విందామనేటట్టుగా ఈ ప్రోగ్రాం కనబడతా ఉంది. సృష్టికర్త ఎట్లా వచ్చింది, ఈ ఆలోచనలన్నీ ఒక పెద్ద మర్మం అనిపిస్తుంది కదా. ఆ మర్మాన్ని దేవుడు వాళ్ళ బయలుపరిచి ఈ కార్యం చేయమని చెప్పాడేమో. ఈ కార్యక్రమంలో భాగంగా మొదట ఆదికాండంలోని మొదటి అధ్యాయం మొదలుకొని 4వ అధ్యాయం చివరి వరకు ఉన్న అనేక ఇతివృత్తాంతాలను సుందరమైన దృశ్యాలుగా మలిచి మీకు మేము సమర్పిస్తూ ఉన్నాం. ఈ రవి ప్రసాద్ గారు చేస్తున్నటువంటి ఈ పని చాలా సాహసంతో కూడిన పని అని నేను భావిస్తున్నాను. అంతేకాకుండా బడ్జెట్ కూడా చాలా అవసరమైనటువంటి సంగతి. వారు మన దగ్గర ప్రార్థన మాత్రమే కోరారు. ప్రార్థన మాత్రమే కోరారని మనం ఏమీ చేయకూడదని అర్థం కాదు. ఏదైనా మనం చేయగలిగితే మనం హృదయపూర్వకంగా చేయవచ్చు. సువార్త జ్వాల అనే మాటని చదివినప్పుడు నేను అప్పుడే సంతోషించాను. ఇప్పుడు మరొక క్రొత్త మాట ఉపయోగించాను. అది మర్మము అనే మాట, మిస్టరీ. ఈ యొక్క కార్యక్రమంలో సాధారణంగా అందరూ చెప్పేది కాకుండా ఒక క్రొత్త ఒరవడిలో నూతనత్వాన్ని సంతరించుకునేటట్లు ప్రతి పూట ఆయన నోట మర్మములు పలికించబడేటట్లు మన ప్రార్థన ఎంతైనా అవసరం. ఆ మర్మము అనే మాట నేను విన్నప్పుడు, చదివినప్పుడు
దైవజనుడైన పౌలు ఒక రోజున నేను దేని చేత సంకెళ్ళ చేత కట్టబడ్డానో ఆ సువార్త మర్మం, మిస్టరీ ఆఫ్ ద గాస్పెల్. సువార్త అందరూ చెప్పొచ్చు, సువార్తలో ఏదో మర్మం దాచబడినట్లు ఎఫెసీ 6:18 మనం చదువుతాం. నేను నోరు తెరిచినప్పుడల్లా సువార్త మర్మము ప్రకటించినట్లు సహోదరులారా నా కొరకు ప్రార్థన చేయండి అని ఆయన కోరుకున్నట్లు బైబిల్లో వ్రాయబడి ఉంది. వాస్తవానికి రవిప్రసాద్ గారు ఏ మాట మాట్లాడినా ఏదో ఒక క్రొత్తదనం దాంట్లో నాకు కనిపిస్తూనే ఉంటుంది. ఆయన శైలి, భాషా శైలి ఆ విధంగా ఉంటుంది. ఈవెన్ కంప్యూటర్ దగ్గర కూర్చున్నా ఆయన డిజైన్ చేసిన విధానాలు చూస్తే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆయన దాంట్లో ప్రొఫెషనల్ కాకపోయినా ఆ డిజైనింగ్ చేయటంలో కానివ్వండి, మాట పద్ధతి తీరి కానివ్వండి, డినామినేషన్ ఫీలింగ్ లేకుండా అందరితో కలిసి ఉండడం కానివ్వండి, ఇవన్నీ ఆయనలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకతలు. కనుక నాకు తెలిసినంత వరకు ఆయన ప్రారంభించిన ఈ పని తుదుముట్టించగలరని, ప్రభు యొక్క సహాయం వారికి తోడుగా ఉంటుందని, ఈ గుంటూరు నుండి ప్రచురమయ్యే ఈ సువార్త మర్మం దేశం నలుదిశలా ప్రబలుతుందని, తప్పక ఆయన వెనువెంట ఉండి ఈ కార్యక్రమాలు అభివృద్ధి చేస్తారని, దానికి తగిన ఆర్థిక సహాయాన్ని కూడా ప్రభు ఏర్పాటు చేయాలని ప్రార్థన పూర్వకంగా నేను కోరుకుంటూ, ఈ యొక్క సందర్భాన్ని పురస్కరించుకొని నా సంతోషాన్ని తెలియపరుస్తూ దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. అంతర్మథనంలో నుండి వచ్చినటువంటిదే ఈ మర్మం. ఇటువంటి మర్మాలు ఎన్ని ఆ అంతర్మథనంలో నుంచే రావాలో ప్రభువే ఆయన సహాయం చేసి అనేక ఆత్మల క్షేమాభివృద్ధి కొరకు అవి బలంగా వాడబడినట్లు ప్రభువే సహాయం చేయాలి. ప్రచురించబోయే ఈ వర్తమానాలన్నీ కూడా అనేక ఆత్మలకు క్షేమాభివృద్ధి కలిగించేలాగా ఉండాలని, ప్రభువు వాటిని నిండాలుగా దీవించాలని ఆశిస్తూ ముగిస్తూ ఉన్నాను. ఒక మర్మాన్ని, దేవుని యొక్క మర్మాన్ని బయలుపరచు. ఆయన మర్మయోగిగా ఉన్నారు. యోగిగా ఈ మధ్య ఆయన తయారయ్యాడు. జుట్టు పెంచుకొని ఒక క్రొత్త వ్యక్తిగా ఆ మర్మాన్ని బయలుపరిచే మర్మయోగి రవిప్రసాద్ అని నేను నమ్ముతున్నాను. ఆయన ఏది చేసినా ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆ ప్రత్యేకత తప్పకుండా దేవుడు ఆశీర్వదిస్తాడు. టీవీ కార్యక్రమాలు చాలా భారభరితమైన సేవ, ఖర్చుతో కూడిన పని. ప్రారంభించినది ఆగిపోకూడదు. దానికి మనందరి ప్రార్థన, మనందరి సహకారం ఎంతైనా అవసరం. మనలో సహకరించగలిగిన వారు ఎక్కువ భారం రవిప్రసాద్ గారి మీద ఉండదని ప్రేమతో నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. దేవుని అతి పరిశుద్ధ నామానికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. వేదిక పోయినటువంటి పెద్దలు, అభిషిక్తులకు ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి పెద్దలు ప్రోత్సహించినటువంటి ప్రోత్సాహాన్ని బట్టి బైబిల్ ఫెయిత్ లూథరన్ చర్చ్ తరఫు నుంచి ఒక ఎపిసోడ్ మేము స్పాన్సర్ చేయాలని. మా కార్యక్రమాలు మీ ఆత్మీయ జీవితానికి ఆశీర్వాదకరంగా ఉన్నాయని, అలాగే ఈ సృజనాత్మకత మీ హృదయాలను పలకరించి ఆలోచింపచేస్తూ ఉన్నదని ఆశిస్తూ ఉన్నాం. చూస్తూనే ఉండండి సువార్త జ్వాల సమర్పించు మర్మం.